నేటి సమాజంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, అక్రమ సంబంధాలకు లెక్కే లేకుండా పోతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కట్టుకున్న భార్యలే భర్తల పాలిట యమపాసంలా కూడా మారుతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. అంతేకాదు కుటుంబం మొత్తం రోడ్డున పడే వరకు దారితీస్తున్నాయి కూడా. మరి తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రేమ కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణాలు తీయడమో, ప్రాణాలు తీసుకోవడమే చేసే వాళ్ళను మనం చాలానే చూసాం. కానీ ఉద్యోగం కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడి ప్రాణాలనే తీసేస్తోంది ఓ మహిళ. ముఖ్యంగా భర్త రైల్వే ఉద్యోగం చేస్తుండగా ఆయన చనిపోతే ఆ ఉద్యోగం తనకు వస్తుందని భావించింది. ఎలాగైనా సరే ఆ ఉద్యోగాన్ని తానే పొందాలని కట్టుకున్న వాడిని మత్తుమందిచ్చి ఆపై గొంతు నులిమి హత్య చేసింది. ఏమీ తెలియనట్లుగా ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. గుండెపోటు వచ్చిందంటూ అందరినీ నమ్మించింది. కానీ పోస్ట్ మార్టం నివేదికలో సీన్ రివర్స్ అయింది. ఆమె చేసిన నేరం బయటపడింది. ఆ పూర్తి వివరాలేంటో మీకోసం. ఉత్తరప్రదేశ్ బీజర్ జిల్లా గ్రామానికి చెందిన 29 ఏళ్ల దీపక్ కుమార్ ముందుగా సిఆర్పీఎఫ్ జవాన్ గా పనిచేశాడు. అయితే ఇతడికి 2023 మార్చిలో రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం అందులోనే టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. అయితే దీపక్ ఉద్యోగం చేయడానికి కొన్నేళ్ల ముందు నుంచే అదే ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల శివానిని ప్రేమించాడు. ఉద్యోగం వచ్చాక ఇరు కుటుంబాలకు ఈ విషయం తెలపగా వారు కూడా పెళ్లికి అంగీకరించారు. ఇలా వీరిద్దరూ కూడా 2023 జూన్ 17వ తేదీన పెళ్లి చేసుకున్నారు. దీపక్ ఇంట్లోనే కాపురం పెట్టారు. కొన్నాళ్ళు బాగానే ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత శివానికి అత్తగారితో గొడవలు జరగడం ప్రారంభమైంది. ఎంత చెప్పినా ఇద్దరు వినకపోవడంతో చేసేదేం లేక దీపక్ వేరే కాపురం పెట్టాడు. ముఖ్యంగా నజిదాబాద్లోని ఆదర్శ్ నగర్కు భార్యను తీసుకువచ్చి కాపురం పెట్టుకున్నారు. ఇక్కడి నుంచే రోజు ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నాడు. ఇలా వీరి కాపురం హాయిగానే సాగగా 6 నెలల క్రితమే వీరికి బాబు పుట్టాడు. ఇదంతా బాగానే ఉండగా శివానికి భర్త చేస్తున్న ఉద్యోగంపై కన్ను పడింది. భర్తకు బదులుగా తానే రైల్వే జాబ్ చేయాలనుకుంది. కానీ ఇప్పుడు చదివి ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం కాబట్టి తన భర్త చనిపోతే ఆ ఉద్యోగం తనకే వస్తుందని భావించింది. ఎలాగైనా సరే అతడిని చంపేసి ఉద్యోగాన్ని పొందాలనుకుంది. అందుకోసం ఓ పథకం కూడా వేసింది. ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు భర్తతో మత్తు మందు కలిపిన పాలు తాగించింది. ఆపై గొంతు నులిమి హత్య చేసింది. తన పుట్టింటి వారికి, అత్తింటి వారికి ఫోన్ చేసి పూజ చేస్తుండగా దీపక్ గుండెపోటు వచ్చిందని ఆసుపత్రికి తీసుకువెళ్తున్నట్లుగా శివాని ఫోన్ చేసి చెప్పింది. నేరుగా ఆసుపత్రికి రమ్మని వివరించింది. ఇలా అంతా కలిసి ఆసుపత్రికి వెళ్ళగా అప్పటికే దీపక్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే అతడు రైల్వే ఉద్యోగి కావడంతో పోస్ట్ మార్టం నిర్వహించాలని వైద్యులు తెలిపారు. కానీ అందుకు శివాని అంగీకరించలేదు. ఏం చెప్పినా ఆమె వినకపోవటం, దీపక్ మెడపై గాయాలు ఉండటం గమనించారు అత్తింటి వారు. ముఖ్యంగా దీపక్ సోదరుడు పీయూష్ ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాలని పట్టుబట్టాడు. అలాగే పోలీసులకు కూడా శివానిపై తనకు అనుమానం ఉందంటూ ఫిర్యాదు కూడా చేశాడు. మరి ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా దీపక్ కుటుంబ సభ్యులు శివాని ఒక్కతే హత్య చేసి ఉండదని, మరెవరైనా సాయం చేసి ఉంటారని అనుమానాలైతే వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఉద్యోగమే, డబ్బు కోసమే ఆమె ఇలా చేసుండకపోవచ్చునని, మరేదైనా ప్రేమ వ్యవహారం కూడా ఉండవచ్చునని అంటున్నారు. చూడాలి మరి ఈ కేసు ఎటువైపు వెళ్తుందో.